తలంటిన రేవంత్ మంత్రులకు షాక్. అమ్మా ఏమంటుండు మొత్తం, నన్ను ఫెయిల్యూర్ ముఖ్యమంత్రిగా చిత్రీకరించడానికి జరుగుతున్న కుట్రను ఎలా ఎదుర్కోవాలో నాకు తెలుసు. త్వరలోనే అన్నిటికీ ఆ ముగింపు పలికిస్తా. పిసిసి అధ్యక్షుడు కూడా ముఖ్యమంత్రితో సంబంధం లేదన్నట్టుగా వివరించడం ఏమిటి? ఎవరికి వారు సొంతంగా ప్రకటనలు చేసుకుంటూ పోతే ముఖ్యమంత్రిగా నా పరిస్థితి ఏమిటి? వివిధ స్థాయిలలో సమన్వయం లేకపోతే ఎలా? ఇప్పుడు నాలో సహనం నశించింది, ఏదైతే అదవుతుంది. ఇకపై నేను తెగింపుతో వ్యవహరిస్తాను. పార్టీలో క్రమశిక్షణ ముఖ్యం. హద్దు మీరిపోతున్న మంత్రులపై చర్య తీసుకోవడానికి కూడా వెనుకాడను. గురువారం జరిగిన ముఖ్య మంత్రివర్గ సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ తనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని ఇలా వెళ్ళగొక్కారు. సీఎం ఈ స్థాయిలో తలంటుతారని ఊహించని మంత్రులు ఒకంత షాక్కు గురైనంట. మంత్రులు బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిలను ఉద్దేశించి సీనియర్లుగా మిమ్మల్ని ఎంతో గౌరవించాను, నాతో సమానంగా గుర్తించి ప్రభుత్వంలో పెద్దపీట వేశాను, ఇంకేం చేయాలి అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. ఆయన ఆవేదన, ఆవేశం కట్టలు తెంచుకోవడానికి కారణం లేకపోలేదు. పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. దూషించుడేందే ఉన్నది ఉన్నట్టు మాట్లాడిండు. అంతే, దూషించుడని నువ్వెట్లా రాస్తావు? కొండా సురేఖను 4 గోడల మధ్య తిడితే తల్లి బిడ్డకు చెప్పుకుంటే బిడ్డ ఆవేశంగా మాట్లాడింది. ఒక మంత్రి ఇంటికి పోలీసు సిబ్బంది ఎట్లా వస్తారు? ఆమెకి తెలియకుండా నువ్వెట్లా రాస్తావు? దాని మీద రాసినావా నువ్వు? రేవంత్ రెడ్డికి భజన చేస్తున్నావా? భజన రాష్ట్ర మినిస్టర్కి తెలియకుండా పోలీసులు ఎట్లా వస్తారు ఆమె ఇంటికి? పార్టీ పైన, ప్రభుత్వం పైన సీఎం రేవంత్ రెడ్డికి పట్టు లేదని ప్రజలు అభిప్రాయపడేలా ఇటీవల కాలంలో కొన్ని సంఘటనలు. కొండా సురేఖ కుమార్తె ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దారుణంగా దూషించారు. ముఖ్యమంత్రి అన్న గౌరవం కూడా లేకుండా ఆ అమ్మాయి అలా మాట్లాడడంతో రేవంత్ రెడ్డికి సహజంగానే బాధ కలిగింది. ఆమె కుమార్తె అన్న మాటలకు సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలి. చెయ్యి. పద్మశాలి సమాజం, మున్నూరు కాపు సమాజం, బీసీ సమాజం ఏంటో చూపిస్తుంది. చేసి చూడు. కొండా మురళి చాడా మీకు? కొండా మురళి ఒక్కడు చాలు కాదు, వాళ్ళనమాట తినంటుండు. ఇప్పుడు మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసి ఉండాలన్నట. మీ అయ్యా జాగిరి. నువ్వెట్లా అంటావు అన్నమాట? ఎవడు లేడా? కంబ సామాజిక వర్గం వాడు అంత సొక్కపూసలేనా? ఇక ఏక వ్యక్తి పాలనకు, ప్రాంతీయ పార్టీల కల్చరల్కు అలవాటు పడిన తెలుగు ప్రజలకు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో చోటు చేసుకుంటున్న పరిమాణాలు రుచించడం లేదు. ఇటు ప్రభుత్వంలో, అటు పార్టీలో దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతుంది. ఇక ప్రభుత్వంలోనే కాదు, పార్టీలోనూ రేవంత్ రెడ్డికి పట్టు లేదన్న అభిప్రాయం వ్యాప్తి చెందుతుంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరు పడితే వారు ఏది పడితే అది మాట్లాడుతుండడంతో జనంలో ఆయన పలుచన అవుతున్నారట. ఇక రాష్ట్రానికి ఒక్కరే సీఎంగా ఉంటారన్న వాస్తవాన్ని విస్మరించి ఎవరికి వారు ముఖ్యమంత్రులుగా భావించుకోవడానికి అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారు. అధికారులు జీర్ణించుకోలేకపోతున్నారంట. అంటే రాష్ట్రానికి ఒక్కరే ముఖ్యమంత్రి. మరి మీరెట్లా అన్నారా? 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని అన్నప్పుడు ఆంధ్రజ్యోతి ఎందుకు రాయాలి? మీ అయ్యా జాగిరా? జాతీయ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీ, ఎవడైనా ముఖ్యమంత్రి కావచ్చు. జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి కూడా నేనే ముఖ్యమంత్రి అవుతా అంటుండు, తప్పేముందే? మా జగ్గారెడ్డి కూడా 10 సంవత్సరాలలో నేనే ముఖ్యమంత్రి అంటున్నాడు, తప్పేముంది? నువ్వెట్లా ప్రకటిస్తావు అంటున్నా? 10 సంవత్సరాలు నేనే ముఖ్యమంత్రి అని నువ్వెట్లా ప్రకటిస్తావు? రేవంత్ రెడ్డి గారు నువ్వెట్లా ప్రకటిస్తావు? మీరు ప్రకటించినప్పుడు ఈ ఆంధ్రజ్యోతి, రాధాకృష్ణ ఎందుకు రాయలే వార్త? కనీస ప్రజాదరణ లేని వాళ్ళు సైతం తాము కాంగ్రెస్లో సీనియర్లమని డాంబికాలకు పోతూ రేవంత్ను జూనియర్ అని కించపరుస్తున్నారు. జూనియరే కదా మరి, 5 సంవత్సరాలే కానీ కాంగ్రెస్కి వచ్చి. ప్రభుత్వ పరంగా తీసుకుంటున్న నిర్ణయాలు కూడా కలిసి రావడం లేదు. బీసీలకు స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు 42% పెంచాలన్న నిర్ణయం ఈ కోవాలకే వస్తుంది. ముందు వెనుక ఆలోచించకుండా, చట్టపరమైన చిక్కులు లోతుగా అధ్యయనం చేయకుండా ఈ నిర్ణయం తీసుకోవడంతో ఆ ఉభయ భ్రష్టత్వం ప్రాప్తించింది. కాంగ్రెస్ ప్రభుత్వానికి దిశ లేకుండా పోయిందన్న అభిప్రాయం ప్రజల్లో బలపడింది. ఈ దశలో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరుగుతుంది. ఈ స్థానాన్ని గెలుచుకోగలిగితే కాంగ్రెస్ ప్రభుత్వం కొంత కుదుట పడుతుంది. ఫలితం అందుకు విరుద్ధంగా ఉంటే మాత్రం ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందన్న అభిప్రాయం మరింత బలపడింది. ఇప్పుడు రాధాకృష్ణ కూడా తెలిసినట్టున్నది. అయితే కాంగ్రెస్ ఏదో అటు ఇటు అయ్యేటట్టే ఉన్నది అని తెలిసినట్టున్నది.
కాంగ్రెస్ ప్రస్తుత పరిస్థితికి ఆ పార్టీ అధిష్టానం కూడా బాధ్యత వహించాలి. రాజశేఖర్ రెడ్డి హయాంలో వలె సీఎం రేవంత్కు స్వేచ్ఛ ఇవ్వడం లేదు. కాంగ్రెస్లో అందరినీ కలుపుకోపోవడం అంటే ఆషామాషి కాదు. నాయకుడికి పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చినప్పుడే అది సాధ్యం. మీకు చెప్పిండా స్వేచ్ఛ ఇస్తలేడని? ఈయనే రాస్తుండు స్వేచ్ఛ ఇస్తలేదండి కాంగ్రెస్ పార్టీ. స్వేచ్ఛ లేకపోతేనే 5 సంవత్సరాల పిసిసి అధ్యక్షుడు అవుతాడు. స్వేచ్ఛ లేకపోతే 5 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి అవుతాడా? ఇదే తొలి పలుకు కొత్త పలుకు. అధికారంలో ఉన్నంతకాలం పదవికి వన్నె తేవాలన్న లక్ష్యంతో మాత్రమే రేవంత్ రెడ్డి వ్యవహరిస్తే పరిస్థితుల్లో మార్పు రావచ్చు. నిజానికి కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం రేవంత్ రెడ్డికి ఇక ప్రత్యామ్నాయం లేదు. రేవంత్ రెడ్డి కాని పక్షంలో కాంగ్రెస్ ప్రభుత్వమే కూలిపోవచ్చు. ఇక పార్టీ అధిష్టానం కూడా ఈ వాస్తవాన్ని గుర్తించింది. అంటే ఇప్పుడు ఏం రాసుకొస్తుండే, రేవంత్ రెడ్డి ఉంటేనే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది, ప్రభుత్వం నడుస్తుంది. రేవంత్ రెడ్డిని కనుక తీసేస్తే కాంగ్రెస్ పార్టీనే కూలిపోవచ్చు అని రాసుకొస్తుండు పాపం. ఇది తెలంగాణకు సంబంధించి అంటే కాంగ్రెస్ లో ఎవ్వరు లేడా సీనియర్స్? మా జీవన్ రెడ్డి అన్నకు ఎందుకు ఇస్తలేరు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి? చాలా మంది ఉన్నారు కదా మంచి వాళ్ళు కాంగ్రెస్లా. మా అంబార్పేట విఎన్ మంత్ అన్నకు ఎందుకు ఇస్తలేరు? మా సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి జగ్గారెడ్డికి ఎందుకు ఇస్తలేరు? చాలామంది ఉన్నారు కదా, రెడ్డిలు కూడా మంచి వాళ్ళు ఉన్నారు కదా. పార్టీలో ప్రభుత్వంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను తన నాయకత్వ ప్రతిభను ప్రదర్శించడానికి లభించిన అవకాశాలుగా రేవంత్ రెడ్డి పరిగణించాలి. అలా చేయలేని పక్షంలో విఫల ముఖ్యమంత్రిగానే మిగిలిపోవాల్సి వస్తుందని తెలుసు. మరి ట్యూబులు అన్నప్పుడు ఎందుకు రాకపోతే ఆంధ్రకృష్ణ? ట్యూబులు ఆ ట్యూబు వల్ల కొడతా ఈ ట్యూబు వల్ల కొడతా అన్నావు కదా. మరి ఆ ట్యూబులు చేయబట్టే కేసీఆర్ పైన కొట్లాడింది ఏ ట్యూబులు? కేసీఆర్ కొట్లాడింది ఏ లీడర్లు? ఆ విషయం ఎందుకు మర్చిపోతున్నారు మీరు? ఇప్పుడు ఈయన యూట్యూబ్ ఛానళ్ళను లెక్క చేయడు. మెయిన్ స్ట్రీమ్ మీడియా అంటే పైసలు పడేస్తే అధికారంలో రేవంత్ రెడ్డి ఉంటే జై రేవంత్ రెడ్డి అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడు జై కేసీఆర్ అన్నారు. మళ్ళీ రేపు కాషాయ పార్టీ వస్తే జై కాషాయం, నేను హిందుత్వ ఎజెండానే మొదటి వరుసలో అంటాడు ఈయన ఆంధ్రకృష్ణ. మరి ఇటువంటి వాళ్ళని పెట్టుకొని అంటే రేవంత్ రెడ్డికి భజనలు చేస్తూ ఉన్నారా వీళ్ళంతా? అంటే ఇంట్లో గమ్మరా రేవంత్ రెడ్డి ఎవరిని దేక్తలేడు, రేవంత్ రెడ్డి సీనియర్ అని దేక్తలేడు. రేవంత్ రెడ్డి మొత్తం తన వర్గాన్ని ఏర్పాటు చేసుకొని సర్వనాశనం పట్టిస్తున్నారు. దందాలకు తెరలేపిండు రేవంత్ రెడ్డి బ్రదర్స్ పెట్టుకొని అని ఎందుకో రాస్తలేవా? ఇది వాస్తవం కాదా? ఉన్న వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. అసలైన 10 సంవత్సరాలు కాంగ్రెస్ కార్యకర్తలు కొట్లాడి సంపాదించుకున్న తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, అసలైన కాంగ్రెస్ కార్యకర్తలు జెండాలు మోసిన కాంగ్రెస్ కార్యకర్తలకు ఏం ఒరిగిందని ఎందుకో రాస్తలేవా? గమ్మత్ ఏంటంటే ఆంధ్ర దాంట్లో కూడా తెలంగాణకు సంబంధించిన కొత్త పలికే రాసిండు రేవంత్ రెడ్డి గురించి. ఇంకా తుక్కు చేసుకుంటా ఆయనకు అక్కడ సానుభూతి పెరగాలి కదా. రేవంత్ రెడ్డికి సానుభూతి పెరగాలి, ఆయన దృష్టిలో కమ్మ సామాజిక వర్గంలో సానుభూతి పెరగాలి.